3 years నుంచి కష్టపడుతున్నాను. ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు ఇప్పటిదాకా. ఈ రోజైనా వీడియో వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. నేను తెలుసుగా మీ పరిశాన్ కిరణ్. ఏంది ఇలా వీడియో ఇట్లా వచ్చింది ఇట్లా తిత్తున్నాయి అనుకోకూరి. ఇంట్రోలో మీరు చూసిరేమో. మనం అయితే ఇవాళకి ఛానల్ క్రియేట్ చేసి 3 years అయితే అయింది. ఎట్లా అంటే మన ఛానల్ లోపల పోయి చూస్తే ఇవాళ నుంచి 3 years కంప్లీట్ అయింది. 220 వీడియోస్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. కానీ గైస్ మనకి ఒకటి ఏం జరిగిందంటే ఇప్పటిదా అయితే మన ఒక్క వీడియో కూడా వైరల్ కాలే. వైరల్ అంటే మన ఒక్క వీడియో కూడా వైరల్ కాలే. ఆ వైరల్ అయిన ఒక షార్ట్ వీడియోస్ ఒక 2-3 అయినాయేమో అంతే. దాని మించి అయితే మనకు సబ్స్క్రైబర్స్ కూడా పెరగలే, వైరల్ కూడా కాలే. 3 years నుంచి అయితే కష్టపడుతున్నా, ఒక్క వీడియో కూడా వైరల్ కాలే. ఈ వీడియో అయినా వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇక గైస్ నేను ఏమనుకుంటున్నా అంటే ఈ వీడియో అయినా వైరల్ కావాలి. ఎందుకంటే 3 years నుంచి కష్టపడుతున్నా. మీకు కావాలంటే సైట్లో కూడా పెడతా, మనం చేసిన వీడియోలు మీరు కూడా చూడొచ్చు. సైడ్లో పెడతా. ఎట్లా అంటే ఏం చెప్పాలో నాకు అదే 220 వీడియోస్ గైస్, ఫుల్ వీడియోస్. దగ్గర ఒక 60-70 వీడియోస్, ఫుల్ వీడియోస్. అన్ని వీడియోలు తీసినా కూడా మన వీడియో ఇప్పటిదా ఒక్కటి కూడా వైరల్ కాలే. ఇప్పుడైనా మన ఈ వీడియో అయితే వైరల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డాం ఈ ఛానల్ మీద. అయితే ఈ ఛానల్ ఎస్ఎన్ఆర్ ఎప్పటిదాకా నా దగ్గర ఉన్న ఛానల్ ఏమేమి మీకు కూడా తెలుసు. ఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ, పరిశాన్ బాయ్స్ కిరణ్, కిరణ్ ఫ్యామిలీ, కిరణ్ ఫ్యామిలీ వేరే, ఇంకా జాట్ 444 అనే ఛానల్. మన దగ్గర లేని ఛానళ్ళు లేవు. మనం చాలా అంటే చాలా కష్టపడుతున్నాం. అన్ని విధాలుగా అయితే మనం అందరికి హెల్ప్ కూడా చేస్తాం, అన్నీ చేస్తాం. మనం అందరికీ మంచిగా చేద్దాం అనుకుంటాం కానీ మనకి లాస్ట్ చెడు అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం 3 years నుంచి కష్టపడుతున్నాం కానీ ఒక్క వీడియో కూడా మనది వైరల్ కాలే. ఇప్పటిదాకా మనం ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి, వీడియోల వల్ల లొల్లీలు అయినాయి, అన్నీ అయినాయి. లాస్ట్కి ఇట్లా ఒంటరిగా వీడియో తీసుకుని అవుతుంది 3 years కష్టపడి తర్వాత కూడా. నిన్న నైట్ అయితే నేను మా ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసి చెప్పిన, మామ ఇక నేను ఈ ఛానల్ బంద్ చేసేస్తారా, నాకు ఈ వీడియోస్ వద్దు, ఏమద్దు, ఎంత కష్టపడ్డా కూడా ఇదితే ఉందిరా అని అంటే మా ఫ్రెండ్ కూడా ఒక సలహా ఇచ్చిండు. నువ్వు తీసుడు అన్ని బరాబరేరా, అన్నీ మంచిగా చేస్తావు, నీకు కొద్దిగా హెల్ప్ లేదు, కొద్దిగా సపోర్ట్ లేదు, నీ వీడియో ఇప్పటిదా ఒక్కటి కూడా వైరల్ కాలే. ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నా. ఒక్క వీడియో అయినా వైరల్ కావాలని. ఎందుకంటే మీకు తెలుసు నా వెనకాల ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కష్టపడతారు, నేను కష్టపడతా. ఇప్పుడు ఎట్లా అంటే ఇక ఒక్క వీడియో కూడా వైరల్ కాలే ఇప్పటిదాకా. ఇదేం తీసుకోకూడదు అసలు. ఎందుకంటే ఇది నిజంగా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. నైట్ ఇంకా నేను ఛానల్ అయితే డీయాక్టివేట్ చేసి డిలీట్ చేద్దామని అంత థాట్కి వెళ్ళిపోయినా నేను. అప్పటికే మా ఫ్రెండ్ కాల్ చేసి నేను చెప్పిండు నాకు ఏమనంటే, మామ నువ్వు అసలు వీడియోస్ అనేది ఆపకు, ఎందుకంటే మొత్తం నువ్వు దాని మీద 3 years నుంచి కష్టపడుతున్నావు. 4 ఛానళ్ళు ఉన్నాయి, అన్నిట్లో వీడియోలు పెడుతున్నావు, అన్నీ మంచిగా చేస్తున్నావు. ఏదో ఒక కాడ ఏదో ఒక జాగా వైరల్ అవుతుందిరా, నువ్వు కష్టపడుతున్నాయి అన్నీ నీకు ఎప్పుడు ఒక జాగా ఫలితం దొరుకుతుంది అనుకుంటా అని వాడు చెప్పిండు. అప్పటికే నేను డీయాక్టివేట్ చేద్దామని ఒక ఛానల్ అయితే డీయాక్టివేట్ చేసేసిన. ఏదంటే కిరణ్ ఫ్యామిలీ ఛానల్ అనేది డీయాక్టివేట్ చేసేసిన. ఇప్పుడు మళ్ళీ అది యాక్టివేట్ చేయాలంటే దాంట్లో ఉన్న వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ తగ్గిపోతాయి. నైట్ నేను అనుకోలే, నైట్ కూడా ఒక ఎన్ని అంటే దగ్గర ఒక 10 సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ కాదు మామ, నాకు వీడియో ఒకటి వైరల్ కావాలి. ఒక్క వీడియో కూడా వైరల్ కావాలి. నేను చాలా అంటే చాలా నాకు ఇష్టమైన పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వాళ్ళవి కూడా నేను వీడియోలు చూసి మంచి కంటెంట్ వాళ్ళ దాంట్లో చూసి కంటెంట్ కాపీ కంటెంట్ అంటారు, అదంటారు ఇదంటారు. అందరు సరే మామ నేను కాపీ చేసిన. కొందరు ఏమంటారంటే పరిశాన్ కిరణ్ అని పేరు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, పరిశాన్ బాయ్స్ చూసి నువ్వు పేరు కాపీ చేసినావు అని కూడా అన్నారు. సరే మామ నేను ఏమంటున్నా అంటే ఈ వీడియోకి ఒక 1K వ్యూవర్స్, ఒక 50 లైక్స్ అని వచ్చినాయి అనుకో, పరిశాన్ కిరణ్ అని పేరు ఎందుకు పెట్టినా దానికి కారణం ఏంది అది కూడా నేను చెప్తా. అదైతే ఇమ్రాన్ అని చూసి పెట్టింది అయితే కాదు, నేను అది వేరే థాట్ తోటి పెట్టింది. ఎట్లా అంటే నాకు కావాల్సిన వాళ్ళ గురించి అయితే నేనైతే పరిశాన్ కిరణ్ అని పెట్టుకున్నా. వాళ్ళు కూడా అన్నారు ఓకే అని అంటే నేను పరిశాన్ కిరణ్ అని పెట్టుకున్నా. పరిశాన్ కిరణ్ అంటే ఇప్పటిదాకా గుర్తుపడతారు నన్ను కూడా కొందరు. ఇప్పటికీ నన్ను ఎవరైనా కానీ కిరణ్ అని విలువరు ఎక్కడ. పరిశాన్ కిరణ్ అని పిలుతారు. వాళ్ళు పిలిచినప్పుడు నాకు కొద్దిగా అనిపిస్తుంది, అబ్బా పరిశాన్ కిరణ్ ఎవరు చూసినా పరిశాన్ కిరణ్ అని పిలుతారు. కిరణ్ అనేది పేరు అయితే ఎక్కడ తెలియదు నాకు చక్క.
పరిచయం కిరణ్ అని అంటారు. కిరణ్ అని అయితే ఇప్పటిదా నాకు నాకు రెండు పేర్లు ఉన్నాయి, కిరణ్ అని వెళ్తారు, లడ్డు అని వెళ్తారు. నన్ను అయితే ఎక్కువ శాతం ఇప్పుడైతే ఎవరు చూసినా పరిచయం కిరణ్ అని తప్పించి ఎవరు వీడియోలే మామ. మనం అయితే ఇంత కష్టపడుతున్నాం కానీ ఒక్క వీడియో అయినా వైరల్ అవుతుంది అని అనుకుంటాం, అని మనం కష్టపడ్డంత ఫలితం అయితే ఇప్పటిదా మనకి ఇప్పటిదా దక్కలే మామ. మంచి మంచి కంటెంట్లు మంచి మంచి అన్నీ చేస్తాం, మన ఫోన్ కూడా ఒకటి సపోర్ట్ లేదు మనకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. మన సపోర్ట్ ఉండేటోళ్ళు కూడా మన ఇప్పుడు సపోర్ట్ కూడా చేస్తలేరు. నైట్ మా ఫ్రెండ్ చెప్పకపోయింటే పరిశాన్ కిరణ్ ఛానల్ కూడా డీయాక్టివేట్ చేసేటోండి మామ. దీనికి 1K వ్యూవర్స్, ఒక 50K 50K అంటున్నా, మనకి అంత రాత రాసి లేదు కానీ 50K అంతవరకు 50 లైక్స్ వచ్చినా కూడా సరిపోతాయి మామ. 1K వ్యూవర్స్ 50 లైక్స్ వస్తే పరిశాన్ కిరణ్ పేరు పెట్టమన్నది ఎవరు, అది ఎవరి కోసం పెట్టినా అనేది కూడా నేను రివీల్ చేస్తా. అందరూ అంటారు ఇమ్రాన్ అనేది కాపీ చేసిన, ఇమ్రాన్ అనేది కాపీ చేసిన అని. దానివల్ల అయితే కాపీ చేయలేమమ్మ. సరే నేను కాపీ చేసిన అని మస్తు మంది అన్నారు. అదైతే మీకు ఇంకో వీడియోలో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నా. అంటే ఈ వీడియోలో ఏం లేదు మామ, 3 years అయ్యి ఇయ్యాలతో 3 years కంప్లీట్ మామ. నాకు తెలియలే, నాకు మెయిల్ వచ్చింది ఈ ఛానల్లో 220 వీడియోస్ అదే వీడియోస్ మామ, అవి కూడా డిలీట్ అయినాయి. ఛానల్ అని నాకు యూట్యూబ్ నుంచి అయితే ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి ఇక మనం కూడా ఒక వీడియో తీసి పెడదాం. 3 yearsలో మనం ఏం చేసినాం, మనతో ఆయన అన్ని అయితే పెడదాం అనుకున్నాం. అందుకోసం మేము ముంగడికి అయితే వచ్చినాం మామ. పరిశాన్ కిరణ్ పేరు ఎందుకు పెట్టినా అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటిదా నేను ఉంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఒక్క వీడియో అయితే వైరల్ చేయరు మామ, ప్లీజ్ మామ. నేను ఉంటాయి మీకు. అప్పటిదా టేక్ కేర్, బాయ్ బాయ్.